వందే వానరనారసింహకరాట్క్రోడాస్వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనైనం దేదీప్యమానం రుచాం అస్తాబ్జైరసికేతకపుస్తకసుధాం కుంభాం కుశార్తీనిహలం ఖడ్వాంగం ఫణిపూరుహుంజరుదం సర్వారి గర్వాపహం. భక్త మహాశయ విజ్ఞప్తి, ఈ రోజున హనుమాన్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా జరుపుతున్నటువంటి హనుమాన్ జయంతి ఈ రోజున వైశాఖ మాస కృష్ణాయ దశమ్యా మంధవాసరే పూర్వాభాద్రప సూతాయ మంగళం శ్రీ హనుమతే. అంటే వైశాఖ మాసంలో శుద్ధ దశమి రోజున వచ్చే జయంతినే హనుమాన్ జయంతి అంటారు. చైత్ర పౌర్ణమి రోజున వచ్చేదాన్ని హనుమత విజయోత్సవం అంటారు. హనుమత విజయోత్సవం నుంచి చైత్ర పౌర్ణమి నుంచి హనుమాన్ జయంతి దాకా 41 రోజు అవుతుంది. దాన్ని మండల దీక్షగా తులసీదాసు కాశీనగరంలో తులసీదాసు హనుమాన్ చాలీసాని 41 శ్లోకాలుగా రాసి ఉన్నాడు. కాబట్టే దాన్ని దీక్షాపరంగా చేసుకొని చైత్ర పౌర్ణమి నుంచి మన దేవాలయంలో, మన అయ్యప్ప స్వామివారి దేవాలయంలో క్షేత్రపాలుడు ఉన్నటువంటి పంచమకాంజనేయ స్వామి దగ్గర ఈ 41 రోజుకు 11 సార్లు లెక్కన హనుమాన్ చాలీసాని చదివిస్తూ ఈ రోజున 108 ఆడవాళ్ళు జంటల చేన ఈ హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణం చేయించబడినది. మరియు పొద్దున ఉదయాన్నే సుప్రభాత సేవ, 9 గంటలకి విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచన, మండపారాధన, 27 రకాలతోనూ అభిషేకాలు, విశేష రకమైనటువంటి అభిషేకాలు జరిగినవి. మరియు స్వామివారికి విశేష అభిషేకాలతో పాటు రచిత అలంకార పూలదండతో విశేష అలంకారాలు జరిగినవి. మరియు సహస్ర సూత ఫలార్చన అంటే 1008 మామిడి పళ్ళతోనూ, సహస్ర కదలి ఫలార్చన అంటే 1008 అరటి పండ్లతోనూ, సహస్ర నాగవల్ల దళార్చన అంటే 1008 తమలపాకులతోనూ, సహస్ర వడపూజార్చన అంటే 1008 గారెలతోనూ స్వామివారికి విశేషమైనటువంటి అర్చనలు జరిగినాయి ఈ రోజున. కావున ఈరోజు ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి భక్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని కమిటీ వాళ్ళే కానీ మన కమిటీ భక్తులే కానీ ఎవరైనా సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా శ్రీర్వచ్చిస్సమాయుష్యం ఆరోగ్యమహీయతే ధనం ధాన్యం బహుపుత్ర లాభం శత సంవత్సరం దీర్ఘమాయు దినదినాభివృద్ధి అయి ఉంది సగ సంతోషాలతో వర్ధిల్లాలని మనసారా కోరుకుంటున్నాను.